షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నక్షత్ర, సుచిత్ర, ఐరేంద్రి, ఎక్కడ చచ్చారంతా? నక్షత్ర, ఏమైందమ్మా? మీలో ఎవరైనా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడారా? ఇంట్లోంచి కోపంగా వెళ్ళిన వంశీకి ఫోన్ చేస్తే అరుస్తాడు కదా అత్తయ్య. ఓ గంట తర్వాత తిరిగొచ్చేస్తాడు కదా అని ఊరుకున్నావమ్మా. బావ మూడ్ బాలేదని వాట్సాప్ కూడా చేయలేదమ్మా. సరిపోయింది. అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ చెప్పే హరికథ విని రావాల్సింది. కాలక్షేపంగా ఉండేది. బుద్ధి లేకపోతే సార్. ఆయన ఆవేశంలో బయటికి వెళ్ళి ఎంతసేపు అయింది? ఇంటికి ఇప్పటి వరకు రాలేదంటే ఏమై ఉంటుందని కాల్ చేసి ఒక్కరైనా అడిగారా? అసలు మిమ్మల్ని ఏమనాలో నాకేం అర్థం కావటం లేదు. నేను ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయటం లేదు. ఎక్కడున్నారో ఏమిటో. అయినా మమ్మల్ని అంటావేంటమ్మమ్మా? బావల బాధపడుతూ బయటికి వెళ్ళడానికి ఇదిగో ఈ వసుంధరే కదా కారణం. ఏమైంది మేడం? ఇంకా ఏం కావాలి? చెయ్యాల్సిందంత చేసేశాక ఇప్పుడేమీ తెలియనట్టు ఇవి తీసుకొచ్చావు. ఎవరికి అలంకరించడానికి? వంశీ బావ ఇంటికి రాలేదని మేము టెన్షన్ పడుతుంటే నువ్వు కూల్గా నీ పని చేసుకుంటున్నావా? అమ్మా, దీన్ని గట్టిగా అడుగు. ఏమని అడుగుతారు? వంశీ ఏమైనా చెప్పాడా? చెప్పరు. చెప్పకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత తనదేగా సుచిత్ర. సెక్రటరీగా శాలరీ తీసుకోవడం కాదు, సర్వీస్ కూడా చేయాలి. ఇల్లు చక్కబెట్టడానికి 10 మంది పనివాళ్ళు ఉన్నారు. వంశీ షెడ్యూల్ చూసుకోవడానికి నిన్నొక్కదాన్నే పెట్టుకున్నావని తెలుసు కదా.